ఆఫీసర్గా వచ్చి రుద్రాణిని అరెస్ట్ చేసిన అప్పు. ఆనందంలో రాజ్, కావ్య, కనకం. షాక్లో రుద్రాణి, రాహుల్, అనామిక. ఇంతకు ఏం జరిగింది? అసలు పోలీస్ ఆఫీసర్గా వచ్చి రుద్రాణిని అప్పు అరెస్ట్ చేయడం ఏంటి? మరి అప్పు పోలీస్ ఎప్పుడైంది? రుద్రాణి ఏం నేరం చేస్తే అప్పు అరెస్ట్ చేసింది? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా అప్పు ఇటు కళ్యాణ్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు. రాజ్ మనసు మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, ఏం తింటున్నారో అన్న ఆలోచన మీదే ఉంటుంది కానీ ఇంకా ఇంట్లో సరిగ్గా తిండి కూడా తినడు. ఇంకా కావ్య, రాజులు ఇద్దరి మధ్య కూడా గొడవ జరుగుతుంది. మీరు ఎందుకు భోజనం చేయడం లేదు అని చెప్పాను కానీ, నా ఇష్టం అని చెప్పాను కానీ మీ ఇష్టం ఏంటి అంటే నేను చెప్పినట్టు మీరు వినరా ఏంటి అని చెప్పి ఇంకా కావ్య అడిగేసరికి, అయితే నేను చెప్పినట్టు నువ్వు వింటావా? నువ్వు వెళ్ళి అప్పుని, కళ్యాణ్ని ఇంటికి తీసుకురా అని చెప్పాను కానీ నేనెలా తీసుకొస్తాను? వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది మీరే తీసుకురావాలి కానీ నేనెందుకు తీసుకొస్తాను అని చెప్పనేసరికి, అంటే నువ్వు చెప్పినట్టు నేనెందుకు వింటాను అంటూ ఇంకా రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ రాత్రి అంతా నిద్రపోడు. ప్రతి రాత్రి కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. నేరుగా వెళ్ళి అప్పు, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. మిమ్మల్ని ఇంటికి రమ్మంటే రావడం లేదు, నాకు తోచిన సహాయం మీకు ఖచ్చితంగా చేస్తాను, నన్ను అన్నయ్యగా నువ్వు భావించి ఈ సహాయాన్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పనేసరికి, ఏంటన్నయ్య ఏం సహాయం చేస్తావు? ఆస్తి రాసిస్తావా అని చెప్పాను కానీ, ఆస్తి రాసిస్తే నేను సహాయం చేసినట్టు ఎలా అవుతుంది? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అంటే నీకు ఒక జాబ్ కావాలి అని చెప్పనేసరికి, జాబ్ కావాలి, నన్ను నమ్మి ఎవరు జాబ్ ఇస్తారని చెప్పాను కానీ మన కంపెనీలో నేనే నీకు జాబ్ ఇస్తాను అని చెప్పనేసరికి, మన కంపెనీలో జాబ్ ఇస్తావన్నయ్య అని చెప్పాను కానీ మరి క్వాలిఫికేషన్ లేకుండా ఇస్తారా అని చెప్పనేసరికి, నీ క్వాలిఫికేషన్ నాకు తెలీదా? అలాగే అప్పు, నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ కావాలని నీ కోరిక కదా, నేను నెరవేరుస్తాను. ఈ రెండు కోరికలు నావి, ఖచ్చితంగా మీరిద్దరూ దీనికి అంగీకరించాలి, లేదంటే మీ ఇద్దరిని నేను ఇంటికి తీసుకువెళ్ళిపోతాను, మీ ఇష్టంతో పని లేకుండా అని చెప్పనేసరికి, వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి బయటకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది సరైన అవకాశం అని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంకా ఒప్పుకుంటారు. ఇంకా కళ్యాణ్ ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా అప్పు కూడా పోలీస్ ట్రైనింగ్లో జాయిన్ అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరూ తీసుకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే, వాళ్ళమ్మ తనంతట తానుగా వచ్చి తనని కోడలుగా యాక్సెప్ట్ చేసేంత వరకు అప్పు, కళ్యాణ్ ఇద్దరు దూరంగా ఉండాలని ఇద్దరు కూడా అనుకుంటారు. మన ఇంట్లో వాళ్ళు మనల్ని తీసుకెళ్ళాలి, మనల్ని కోడలుగా, మిమ్మల్ని కొడుకగా వాళ్ళు అంగీకరించాలి అన్న ఉద్దేశం మీదే వాళ్ళైతే ఉంటారు. ఇంకా అలా అప్పు అయితే ట్రైనింగ్ చాలా చక్కగా చేస్తుంది. ఇంకా రాజ్ అయితే తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అప్పుని ఇన్స్పెక్టర్ని కూడా చేస్తాడు. అప్పుకి పోస్టింగ్ వస్తుంది. అది ఎక్కడ? రుద్రాణి వాళ్ళ అత్తారు ఊర్లో. ఆ ఊర్లోనే పోస్టింగ్ వస్తుంది. ఇంకా ఆ ఊర్లోనే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అప్పు దగ్గరికే వస్తారు. అలా అప్పు ఒకరోజు ఊరంతా తిరుగుతూ ఇంకా అప్పు ఆ ఊర్లో కడుగు పెట్టిన తర్వాత మొత్తం అక్కడ అంతా కూడా సెట్ అయిపోతుంది. రౌడీయిజాలు అన్నీ కూడా సెట్ అయిపోతాయి. అక్కడ ఎలాంటి రౌడీయిజం ఉండదు, ఎలాంటి బెదిరింపులు ఉండవు, మొత్తం అంతా సెట్ చేస్తుంది అప్పు. ఇంకా అలా సెట్ అయిన తర్వాత ఇంకొక రోజు అయితే ఒక అతను వచ్చి అప్పుకి కంప్లైంట్ ఇస్తాడు. నా మీద హత్య ప్రయత్నం జరుగుతుంది, మా ఇంట్లో ఏయో సౌండ్స్ వస్తున్నాయి, నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్పి ఒక అతను కంప్లైంట్ ఇస్తాడు. అతను చూస్తే పెద్ద అతను. కంప్లైంట్ ఇచ్చేసరికి సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ మొదలు పెడతారు. ఎంక్వైరీ మొదలుపెట్టి చూసేసరికి ఒక గోడ మీద రుద్ర అని ఈ వ్యక్తి పెళ్లి చేసుకున్న పెళ్లి ఫోటో ఉంటుంది. ఆవిడ అని చెప్పాను కానీ దుగ్గిరాల ఇంటి హైదరాబాద్లో ఉంటారు, దుగ్గిరాల వాళ్ళని వాళ్ళ ఇంటి అమ్మాయి అని చెప్పనేసరికి, మరి ఆవిడ మీకు ఇక్కడ లేరా ఏంటి అని చెప్పనేసరికి, తను నన్ను వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయిందని చెప్పనేసరికి, మీ మీద హత్య ప్రయత్నం చేయడానికి ఎవరు వస్తారు అని చెప్పాను కానీ, ఎవరో ఎందుకు వస్తారు, నా భార్య నా మీద హత్య ప్రయత్నం చేస్తుంది కానీ నా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో నేను ఏమీ చేయలేక మీకు కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పనేసరికి, అంటే మీ ఆవిడ మిమ్మల్ని ఎందుకు హత్య చేయాలని అనుకుంటుందని చెప్పాను కానీ ఈ మధ్యనే నా పేరు మీద పొలం రాసింది మా అమ్మ, తను చనిపోతూ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసింది. ఇన్ని రోజులు తను నాకు పోరాటం చేసింది, ఆస్తి నా పేరు మీద రాయాలని మా అమ్మని వేధించుకుంది
కానీ మా అమ్మ ఒక్క రూపాయి కూడా రాయలేదు. చనిపోతూ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసింది. అందుకోసమని తను నన్ను చంపాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఆస్తి నేను చనిపోతే తనకే వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో నన్ను చంపాలని చూస్తుందని చెప్పనేసరికి మీరు ఇదంతా నిజమే చెప్తున్నారా అని చెప్పాను. కానీ నిజమే చెప్తున్నాను అని చెప్పి ఇంకా కంప్లైంట్ ఇస్తాడు రుద్రాని భర్త. అయితే అలా ఇచ్చేసరికి సరే అని ప్రతిరోజు కూడా తనను కాపు కాస్తుంది. ఒక రోజు అయితే ఆయన బయటికి వెళ్ళి వస్తూ ఉండగా రౌడీలు తరుముతూ ఉంటారు. ఇంకా అలా తరుముతూ అటు తిరిగి అప్పు ఆ ఊర్లోనే ఒక క్వార్టర్స్లో ఉంటుంది. క్వార్టర్స్ దగ్గరికి వచ్చేసేసరికి అక్కడ క్వార్టర్స్లో అప్పు ఉందని అనుకోకుండా వాళ్ళు చంపడానికి ప్రయత్నించేసరికి కరెక్ట్గా అప్పు అదే సమయంలో వెళ్ళి అతన్ని కాపాడుతుంది. అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా చితక్కొట్టి ఒక తాడుతో కట్టేసి మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు అని చెప్పనేసరికి అది మేడం, అది మేము చెప్పలేం మేడం అని చెప్పాను. కానీ చెప్పకపోతే ఇక్కడికిక్కడే మిమ్మల్ని షూట్ చేసి చంపేస్తాను అంటూ ఇంకా చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తారు రౌడీలైతే. చెప్తే మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారు, లేదంటే మీ ప్రాణాలు మీరు వదిలేయాలి అని చెప్పనేసరికి సరే మేడం, మమ్మల్ని రుద్రాణి గారు పంపించారు ఈయన్ని చంపేమని అని చెప్పనేసరికి అవునా, ఈయన్ని ఎందుకు చంపమని చెప్తున్నారని చెప్పాను. కానీ దాని గురించి మాకు తెలియదు మేడం, చంపమని మాత్రమే చెప్పారు అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాళ్ళందరినీ కూడా ఒక వ్యాన్లో వేసుకుని నేరుగా అప్పు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్లో అందరినీ కూడా పెట్టేస్తుంది. వాళ్ళందరి ముందు ఒక వీడియో అయితే క్లిప్ తీసుకుని వీడియో రికార్డ్ చేస్తుంది. మీ అందరినీ ఎందుకు పంపించారు, ఎవరు పంపించారు అని చెప్పి మొత్తం అంతా కూడా వీడియో తీసేసరికి అంతా కూడా వీడియో తీసుకుంటారు. ఇంకా ఈ రుద్రాని భర్తనైతే మీరు నాతో రండి అని చెప్పి ఇంకా వాళ్ళందరినీ ఎవరైనా వచ్చినా విడిపించడానికి వీల్లేదు, వాళ్ళు స్టేషన్ నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు రుద్రాని అప్పు కట్టుదిట్టం చేసేస్తుంది. ఇంకా వెంటనే రుద్రాని భర్తను తీసుకుని అప్పు నేరుగా దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడుతుంది. అప్పటి వరకు కోడలుగా అడుగు పెట్టని అప్పు ఒక్కసారిగా ఇన్స్పెక్టర్గా ఇంట్లో అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అప్పు నువ్వు పోలీస్ అయ్యావా, మాకెవరికి తెలియదే అనుకుంటూ అందరూ షాకింగ్గా చూసుకుంటూ రుద్రాని దగ్గరికి వెళ్ళి నుంచుని యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ బేడీలు తీసి తను ముందు పెట్టేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రుద్రాని మా అమ్మ ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేస్తావు అప్పు అని చెప్పాను. కానీ అప్పు కాదు, ఇన్స్పెక్టర్, నేను ఇంటి కోడలుగా రాలేదు, ఇన్స్పెక్టర్గా వచ్చాను అని చెప్పనేసరికి నేను ఏం తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పనేసరికి మీరు ఏం తప్పు చేస్తారా అక్క, ఇది ప్లే చేయి ఒకసారి టీవీలో అని చెప్పనేసరికి టీవీలో ఆ వీడియోని ప్లే చేసేసరికి అందరూ కూడా చూస్తారు. అందరూ చూసేసరికి మీకు ఇంకొక సాక్షిని తీసుకురారా అంటూ ఇంకా రుద్రాని భర్తను కూడా లోపలికి పిలిపించేసరికి రుద్రాని భర్త కూడా వస్తారు. ఏంటి అల్లుడు గారు మీరు అని చెప్పాను. కానీ మీ అమ్మాయి నన్ను చంపాలని రౌడీల్ని పంపించింది అత్తయ్య గారు అంటూ ఇందిరాదేవికి అయితే తన కష్టాన్నంతా కూడా చెప్పుకునేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నువ్వు మర్డర్లు చేయడానికి కూడా వెనకాడట్లేదా రుద్రాని, ఆస్తి కోసం ఎంతకని దిగజారుతావు, మనుషుల్ని చంపేసి దగ్గరికి వచ్చేస్తావా, నీ భర్త నిన్ను ఎంతో చక్కగా చూసుకునేవాడు, అలాంటి భర్తను నువ్వు దూరం చేసుకున్నావు, ఇంతకింత నువ్వు అనుభవిస్తావు అంటూ ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా మాట్లాడతారు. చూసావా నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో, మర్డర్లు చేయడానికి కూడా వెనకాడతలేదు రుద్రాని, అలాంటి దాంతో నువ్వు స్నేహం చేస్తున్నావా అంటూ ప్రకాశ్ అనేసరికి అన్నయ్య అని చెప్పాను. కానీ ఏంటి, నువ్వు చేసింది తప్పు కాదా, నీ సొంత భర్తని చంపడానికి వెనకాడలేదా, నువ్వు ఆస్తి కోసం ఇంతకు దిగజారిపోతావని అస్సలు అనుకోలేదని చెప్పనేసరికి వెంటనే మీ మాటల తర్వాత యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ఇంకా తన చేతికి పేడీలు వేసి ఇంకా రుద్రాణిని అయితే తీసుకువెళ్ళి స్టేషన్లో పడేస్తుంది. ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీ మీద ఎవరైనా చెయ్యేస్తే ఖచ్చితంగా వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడతాను, మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి అని కానీ చెప్తాను అని చెప్పనేసరికి ఇంక ఈ సాక్ష్యాధారాలన్నీ చూపించి కోర్టుకైతే సబ్మిట్ చేస్తుంది అప్పు. అయితే అలా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా చూసుకుని ఇంకా రుద్రానియే తప్పు చేసిందని, ఇంతకు ముందు తనను వదిలి వెళ్ళిపోవడానికి 2-3 సాక్ష్యం కూడా చెప్పిస్తుంది అప్పు. ఇంకా అలా సాక్ష్యం చెప్పిన తర్వాత
రుద్రానియే తప్పు చేసిందని, రుద్రానియే చంపడానికి ప్రయత్నించిందన్న విషయం అంతా కూడా బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. రుద్రాని కూడా ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. మొత్తానికైతే రుద్రాని కూడా శిక్ష విధించేస్తుంది అప్పు. అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే అప్పు ఇన్స్పెక్టర్ అయ్యి రుద్రానికి తాట తీయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.